ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ల్యాండ్ పూలింగ్ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. చంద్రబాబు కేబినెట్ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. సుమారుగా 20,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్లో తీసుకోవాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగా 16,664 ఎకరాలు రైతుల నుంచి సమీకరించబోతున్నట్టు అధికారికంగా చెప్తుంది. దీని మీద అనేక రకాల వాదనలు ఉన్నాయి. ఇప్పటికే ల్యాండ్ పూలింగ్లో భూములు తీసుకున్న దాదాపు 29,000 మంది రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ల్యాండ్ పూలింగ్ ఏంటి అనే అంశం ముందుకు వస్తుంది. ఇతర అనేక సమస్యలు ఇప్పుడు రాజధాని చుట్టూ చర్చకు తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ చెవుల కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. నమస్తే శంకర్ గారు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అమరావతి పేరుతో మళ్ళీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ ఇంకా కంటిన్యూ అవుద్ది, మరికొన్ని దశలు కూడా ఉంటాయన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ రెండో దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఎక్కడైతే ఇప్పుడు 29 గ్రామాలకు సంబంధించి 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారో ఆ పక్కనే ఆనుకుని ఉన్నటువంటి కొన్ని గ్రామాలని ఎంపిక చేయటం అనేటువంటిది జరిగింది. దాని ద్వారాగా ఏమిటి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి రేపు భవిష్యత్ ప్రణాళికకు సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయం కానివ్వండి, అమరావతిలో ఒక రైల్వే సంబంధించినటువంటి రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి ఒకటి అంశం కానివ్వండి, లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఈ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు, దీంతో పాటుగా స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది. దీంట్లో భాగంగానే ఇప్పటికే తీసుకున్నటువంటి పూలింగ్కు పక్కనే ఉన్నటువంటి తుళ్ళూరు పక్కనే ఉంటుంది పెదపరిమి, అదేవిధంగా అమరావతి మండలంలో ఉండేటువంటి వైకుంఠపురం, హరిశ్చంద్రపురము, పెదమద్దూరు, అదేవిధంగా లేమల్లె, కర్లపాడు, ఈ గ్రామాలన్నీ 7 గ్రామాలను ఎంపిక చేసి ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది రైతులతో మాట్లాడారు. అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యేస్ కానివ్వండి, అక్కడ ఉండేటువంటి అధికారులు, వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో రైతుల నుంచి కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణమే కనపడినటువంటి నేపథ్యంలో మన రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే శంకర్ గారు, చాలా ప్రశ్నలలో వస్తున్నాయి. ఎందుకు అని అంటే మరి ఆల్రెడీ ఇచ్చినటువంటి రైతులకి ఏమీ న్యాయం జరగలేదు కదా, మరి వాళ్ళే ఉద్యమం చేస్తామని మొన్న మాట్లాడారు కదా, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ ఏంటి అనేటువంటిది చర్చ మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వస్తుంది. అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి. రైతులు ఆ విధంగా ఆందోళనలో ఉన్నమాట వాస్తవం. ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, కారణం ఏంటి, నిజంగా ఈ సమస్యలు పరిష్కరించగలిగినటువంటి సమస్యలేనా కాదా అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశము, బీజేపీ, జనసేన మద్దతుతో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం చేసింది గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని నిర్మాణం చేపట్టాలని. అది తుళ్ళూరు మండలము, కొన్ని అమరావతి మండలానికి సంబంధించినటువంటి గ్రామాలు, వీటిని ఎంపిక చేసి అక్కడ ఆ రోజున ల్యాండ్ పూలింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు యొక్క ఆయన విజను, అదేవిధంగా దార్శనికత, ఆయన మీద నమ్మకంతో 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు. దాంతోపాటుగా నాకు తెలిసి ఈ 33,000 ఎకరాలతో పాటుగా ఇంకొక 15,000 20,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయండి అక్కడ. అదేవిధంగా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయండి, దాన్ని కూడా డీనోటిఫై కూడా చేశారు. ఇవన్నీ కలిపితే దాదాపుగా సుమారుగా 70,000-75,000 ఎకరాల వరకు ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా. ఏది ఈ ల్యాండ్ బ్యాంకులో, అమరావతికి సంబంధించినటువంటి ల్యాండ్ బ్యాంకులో. మరి వీటికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళకి ఎందుకు మరి వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదు, వాళ్ళకి ఇస్తామన్నటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఏదైతే ఒక ఎకరం వాళ్ళు ఇచ్చారనుకోండి, సపోజు 1,000 గజాలకు సంబంధించినటువంటిది వాళ్ళ రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్, ఈ విధంగా ఇస్తామని అప్పుడు ప్రభుత్వం వాళ్ళతో ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఒప్పందం చేసుకున్నది. మరి ఇప్పుడు వాళ్ళ చేతికి వచ్చినాయా, రాలేదా అంటే ఇంకా చాలామంది చేతికి రాలేదు. ఒకటి. రెండవది ఏంటి అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఒకవేళ వాళ్ళకి ఎంపిక చేసి పలానా చోట ఉంది అని అంటే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ చేసి రోడ్లు, నీటి వసతి, కరెంటు అన్నీ కల్పించి వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఒప్పందం. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళకి డెవలప్ చేసిన ల్యాండ్ రావాలి. అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ల్యాండ్లకి సమాంతరంగా అంత విలువ అనేది ఏర్పడింది.
మరి ఇప్పుడు అవి ఏర్పడ్డాయా, ఆ విధమైనటువంటి ల్యాండ్స్ ఆ విధంగా డెవలప్ చేసిన వాళ్ళకి చేరాయంటే చేరలేదు. ఎందుకు చేరలే, కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని దగ్గరకు వస్తే 2015 నుంచి 2016, 17 వరకు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ జరిగిందండి. చిన్నగా పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ రాజధానిలో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ కట్టారు, అసెంబ్లీ నడవటానికి. సెక్రటరేట్ కట్టారు, 5 బిల్డింగులకు సంబంధించినటువంటి దాన్ని కట్టారు, ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టారు. దాంతోపాటు ఇవన్నీ కూడా అప్పటి ప్రభుత్వం 2015 నుంచి ఎప్పుడైతే ఇది మొత్తం జరిగిందో అప్పటి ప్రభుత్వం దగ్గర ఈ యాక్టివిటీ అన్నీ కూడా మొదలైనవి. అసెంబ్లీ అక్కడే మొదలైంది, అక్కడే సెక్రటరేట్ ఉంది, అక్కడే హైకోర్టు మొదలైంది, అన్నీ నడుస్తున్నాయి. దీంతో పాటుగా ఎవరైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ నివాసాలకు సంబంధించి 28 టవర్లతో ఒక బిల్డింగ్ నిర్మాణం అయ్యింది. ఇప్పుడు కూడా మనం చూస్తే రాజధానిలో కనపడేది, అది ఇక్కడ పెయింటింగ్ దశకు వచ్చింది. దీంతో పాటుగా సెక్రటరేట్ ఎంప్లాయీస్కు సంబంధించి ఇంకొక 28 ఫ్లోర్లతో కూడినటువంటి ఇంకొక బిల్డింగ్ కూడా పూర్తయింది. అది కూడా ఈ పెయింటింగ్ ఫినిషింగ్ దశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరుగుతుందని మనం డిస్కస్ చేద్దామండి. అప్పుడు వీటి వరకు ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మీరు 2018 వచ్చేసరికల్లా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము కూటమిలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పార్టీలు లేదా 3 ప్రధానమైన పార్టీల మధ్య వచ్చినటువంటి రాజకీయపరమైనటువంటి విభేదాలు, ఇది కూడా ఒక రకంగా రాష్ట్ర అభివృద్ధికి అమరావతికి శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా మొత్తము ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయపరమైనటువంటి ఈ వాతావరణము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, ఏమనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? రాజధాని అమరావతి అని చంద్రబాబు నాయుడు అంత గొప్ప రాజధాని అని చెప్పినటువంటి ఆ ప్రాంతంలో తాటికొండలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక అసలు మనకు తిరిగే ఉంది అసలుకి. కాబట్టి మనం ఏమైనా చేయొచ్చని జగన్మోహన్ రెడ్డి కొంత వేగంగా 3 అడుగులు ముందుకేశాడు. 2019 డిసెంబర్లోనే అసెంబ్లీలో పిడుగు లాంటి వార్తను ప్రకటించినటువంటి విషయం మనకు తెలిసిందే. 3 రాజధానులు అన్నాడు, దక్షిణాఫ్రికా ఫార్ములా అన్నాడు, అన్నీ అయిపోయింది. 2019 నుంచి 24 వరకు ఆయన చేసినటువంటి దాని మీద 3 రాజధానుల విషయంలో పోనీ రాజధానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక రాజధానిని విశాఖపట్నం తీసుకెళ్లాడా అంటే తీసుకెళ్ళలేకపోయాడు. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ అమరావతిలోనే జరిగింది. హైకోర్టుని కర్నూలుకు తీసుకెళ్ళలేకపోయాడు. అమరావతి రాజధాని అంటే ఏమీ లేదు, ఇక్కడ శ్మశానం లాగా ఉంది, అడవులు అని పిచ్చెట్లు మలిపించేటువంటి విధంగా చేశాడు. పోనీ 3 రాజధానులు అన్నాడు, ఆ ముచ్చట తీరలేదు జగన్మోహన్ రెడ్డికి కూడా. హైకోర్టు నీ నిర్ణయం తప్పని చెప్పింది, ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా నీ నిర్ణయం తప్పన్నది. ఇక చేసేదేమి అంటే 5 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారము, రాజధానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం కుంటుపడి. కూటమి ఇప్పుడు ఏం చేస్తుంది? అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు కావాలి. ప్రధానమైనటువంటి అడ్డీలు ఏంటి? కేంద్ర ప్రభుత్వంతో పోరాటం ఏంటి? ఎందుకు చేశారు ఆ రోజున? రాజధానికి నిధులు ఇవ్వాలి, రాలేదు కేంద్ర ప్రభుత్వం, అందుకే పోరాటం జరిగింది. ఇప్పుడు రాజధాని విషయం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం యొక్క షూరిటీ మేరకు ఏడీబీ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా నాబార్డు, వీటి నుంచి 31,000 కోట్ల రూపాయలు ముందు ఫస్ట్ అయితే శాంక్షన్ అయితే అయినాయి. మొదటి విడత డబ్బులు కూడా రావటం, ఇప్పుడు ఆల్రెడీ జిఏడికి సంబంధించినటువంటి టవర్స్ నిర్మాణాలు ఒకవైపున, అదేవిధంగా ఈ ఫినిషింగ్ లెవెల్లో ఉన్నటువంటి 2 టవర్లకు సంబంధించినటువంటి వర్కులు ఇంకొక వైపున, అదేవిధంగా హైకోర్టు బిల్డింగు ఇంకొక వైపున నిర్మాణము, అదేవిధంగా జడ్జీలకు సంబంధించినటువంటి క్వార్టర్లు, ఇవన్నీ నడుస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఈ సంవత్సరన్నర కాలంలో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ సంవత్సరంలోకి వచ్చినటువంటి కొంత వర్షాలు ఎక్కువ అవటం, వరదలు కూడా పెరగటం, దీనివల్ల కొంత పనులు ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు పనులు వేగవంతంగా మొదలైనటువంటి పరిస్థితి. అయితే రైతులు ఇక్కడ అసంతృప్తి ఎక్కడ మొదలైంది అని అంటే, ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో, మరి సంవత్సరంన్నర అయింది కదా ఈ ప్రభుత్వం వచ్చింది, మాకు రిటర్నబుల్ ప్లాట్స్ రాలేదు, కొన్ని అధికారులు పరిష్కరించగలిగినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి మీద అధికారులు స్పందించట్లేదు, ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగితే మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. దీంతో వాళ్ళు హట్ అయ్యి వాళ్ళు ఉద్యమానికి కూడా మళ్ళీ ఉద్యమానికి వెళ్తాం, మేము భూములు ఇస్తే మా రాజధాని కోసం మేము త్యాగం చేస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చూసి కదా ఇచ్చింది, మరి ఇప్పుడు కనీసం వాళ్ళు స్పందించకపోతే అసలు మా సంగతి ఏందో తేల్చండి, మీరు మళ్ళీ భూములు తీసుకుంటా అంటున్నారు, వాళ్ళ సంగతి ఆ డెవలప్మెంట్ సంగతి అర్థం, మా డెవలప్మెంట్ సంగతి ఏందని వాళ్ళు అడిగారు. అడిగితే ఇది కొంచెం జటిలం అవుతుంది అనేటువంటి అంశం మీద చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు సంవత్సరంన్నర తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు.
వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మొత్తాన్ని కూడా తీసుకొని 4 నెలల్లోగా ఆ సమస్యల మొత్తాన్ని పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 నెలలకు సంబంధించినటువంటి అధికారులు ఏం పరిష్కరించాలి, లేకపోతే ఆన్ పేపర్ ఏమన్నా పెండింగ్ ఉన్నటువంటి వర్క్లు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు సపోజ్ వాళ్ళకు ఒక రిటర్నబుల్ ప్లాట్ పలానా చోట చూపించారండి శంకర్ గారు, ఆ ప్లాట్ దగ్గరికి వెళ్తే అక్కడ భూమి సమీకరణ చేయలేనటువంటి ప్లేస్లో ఉంది. అది అవతల రైతు ఎవరైతే ఉన్నాడో ఆ రైతు ఒప్పుకోవటం లేదు. ఎలాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 4 నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. ఇది ఒకవైపున డెవలప్ చేస్తూ ఆ 16,666 ఎకరాలకు సంబంధించినటువంటి సమీకరణ కూడా ఇప్పుడు గ్రామ సభల కోసం ఆల్రెడీ CRDA ఇప్పుడు ప్రక్రియను కూడా ప్రారంభిస్తుంది. గ్రామ సభలు పెడతారు. గ్రామ సభల్లో రైతులందరూ అంగీకారం మేరకు మాత్రమే వాళ్ళు రైతుల నుంచి భూములు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారంగా ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్టుకు కానివ్వండి, అదేవిధంగా రైల్వే స్టేషన్కి కానివ్వండి, లేకపోతే స్పోర్ట్స్ సిటీ కానివ్వండి, క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి క్వాంటమ్ వ్యాలీది ఆల్రెడీ ఇప్పుడు అక్కడే రాజధానిలో ఉన్నటువంటి యూనివర్సిటీ బిల్డింగుల్లో కొంతవరకు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి పూర్తి స్థాయి బిల్డింగ్ కూడా దానికి కేటాయించి స్థలం కేటాయించి చేయాలి. మీరు అందుకనే మొన్న నిర్మలా సీతారామన్ వచ్చారు. మరి ఒక 25 సంస్థలకు సంబంధించి ఒక 15 బ్యాంకులు, ఒక ఆర్థిక సంస్థలకు సంబంధించినటువంటి వీటన్నిటికి కూడా శంకుస్థాపనలు అనేవి జరిగాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చాయనుకోండి, దాంతోపాటుగా ఒక 6,000 మంది ఉద్యోగులు ఉంటారు. దాంట్లో వాళ్ళకు కూడా నివాసాలకు సంబంధించినటువంటి మొత్తము వాళ్ళ నివాసాలకు అవసరమైనటువంటి భూమిని కూడా ప్రభుత్వమే కేటాయిస్తుంది. అంటే ఆ ప్రాంతంలోకి వచ్చి కొన్ని సంస్థలు రావటము, కొన్ని పరిశ్రమలు రావటము, ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఉద్యోగులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. కృష్ణాంజనేయులు గారు, మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు 2015 నుంచి 19 ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 4 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. 6 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉండి భూములు ఇచ్చిన రైతులకి ఇంకా ప్లాట్స్ ఇవ్వకపోతే ఇక రైతులకి న్యాయం చేసినట్టు అయినా అన్యాయం చేసినట్టు అంటారా? ఎస్, ఇక్కడే నేను అందుకనే మీకు ఒక పాఠకులకు కూడా ఒక ఇది అర్థం కావటం కోసమే నేను ఇందాక లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2015లో ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం అయితే సంవత్సరంన్నర కాలం పాటు ఇవంతా కూడా ప్రక్రియ కొనసాగింది. అంటే 2017 వరకు ఉంది అక్కడ బిల్డింగుల కన్స్ట్రక్షన్ ఇవి. రిటర్నబుల్ ప్లాట్స్కు సంబంధించినటువంటి వ్యవహారం ఈ ప్రారంభం అయ్యే లోపులో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఘర్షణ, మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీ ఆగిపోయింది. అంటే 2019 లోపు రైతులకు కావాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయింది. మొత్తము అక్కడ కావాల్సినటువంటి పరిపాలనా పరమైనటువంటి రాకపోకలకి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అన్నిటికి కూడా ఏర్పాటు చేయగలిగారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద సంవత్సరంన్నర కాలం అయింది, చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్సు, అదేవిధంగా 3 సంస్థల ఆర్థిక సంస్థల నుంచి 31,000 కోట్ల రూపాయలు వాళ్ళు కొంచెం ఇవి ఎప్పుడు వచ్చాయి? ఒక 6 నెలల తర్వాత ఒప్పందం జరిగింది. పార్లమెంట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలియజేయటము, కేంద్ర ప్రభుత్వ భరోసా ఇవ్వటము, ఆ 6 నెలల తర్వాత మొదటి విడత అనేటువంటిది, సంవత్సరం తర్వాత ఆయా బ్యాంకుల నుంచి ఏషియా ఏడీబీ బ్యాంక్ కానీ లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి మొదటి విడత డబ్బులు రావటం. దీని తర్వాత యాక్టివిటీ అనేటువంటిది, డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ప్రారంభమయ్యి ఈ 6 నెలలే, ఈ వరదలు వ్యవహారం ఇవన్నీ అయిన తర్వాత. కాబట్టి ఇప్పుడు త్వరితగతిన ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అందుకనే చంద్రబాబు నాయుడు గతంలో తరహాలో కాకుండా 2028 నాటికి, అంటే 3 ఏళ్లలో ఎట్టి పరిస్థితిలో కూడా ఒక నిర్ణీత గడువులోగా అమరావతికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఇప్పుడు మొదలు పెట్టారో అవి కంప్లీట్ అవ్వాలి. దాంతోపాటుగా రిటర్నబుల్ ప్లాట్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా ఇవ్వాలి అనేటువంటి ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. కాబట్టి రైతులకు కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగేటువంటి ప్రక్రియ, పనులు ఇవన్నీ వాళ్ళకు ఒక భరోసా అనేటువంటిది దొరికింది. కాబట్టి రైతులు ఇప్పుడైతే ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉండబోదు అని నేను అనుకుంటున్నాను. శంకర్ గారు, 70,000 ఎకరాలు దాదాపుగా అన్ని రకాల భూములు కలిపి ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్. 70,000 ఎకరాల్లో ఏంటి, ఎక్కడ, ఎవరికి ఇచ్చారు, ఎంత చేశారు అన్న దాని మీద స్పష్టత లేకుండా మళ్ళీ అదనంగా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడం వల్ల సమస్యలు రావంటారా? మొత్తం అమరావతి గందరగోళంలో పడే ప్రమాదం ఉండదంటారా? రాజధాని పరిస్థితి మరోసారి అస్తవ్యస్తంగా మారిపోతున్నది అనేటువంటి ఆందోళనకి ఆస్కారం ఇవ్వదంటారా? ఈ ప్రశ్న కొంత ఉత్పన్నమయ్యేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడైతే 2019కి ముందు ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని సంస్థలకు భూముల కేటాయింపు చేసింది.
ఎందుకు ఆయా సంస్థలన్నీ కూడా ఆ ప్రాంతంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడమో లేకపోతే వాళ్ళ కార్యాలయాలు పెట్టడమో దాని ద్వారాగా అమరావతి రాజధాని పట్టణం అనేటువంటిది డెవలప్ అవ్వాలనేటువంటిది. 2019 తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే రాజధాని ప్రాంతంలో కొంతమందికి భూములు ఇచ్చారు వాళ్ళు కూడా. ఇప్పుడు 2024 తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం రివ్యూ చేసి, అంటే 9 ఏళ్ల కాలంలో 2015 నుంచి 2024 వరకు ఎవరికి భూములు ఇచ్చారు, వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారా లేదా, అసలు వాళ్ళు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, అసలు వాళ్ళకి కొనసాగించాలా అక్కర్లేదా అనేటువంటి దాని మీద రివ్యూ చేసి ఎక్కడికక్కడ క్యాన్సిల్ చేయాల్సినవి క్యాన్సిల్ చేసి కొత్త వాటికి ఇవ్వాల్సినటువంటి దాని మీద ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు క్యాబినెట్లో నిర్ణయాలు చేయటం, దానికి సంబంధించినటువంటి అధికారికంగా ప్రకటనలు చేయటం అన్నీ జరుగుతున్నాయి. అయినా సరే ఇంత కొంచెం గందరగోళ పరిస్థితి అప్పుడు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వము, అసలు ఈ ల్యాండ్ అంతా ఏమైపోతుంది, ఎవరికి ఇస్తున్నారు, మరి ఇంకా మళ్ళీ భూముల శాఖ సమీకరణ ఎందుకు జరుగుతుంది, దీని అంతా భూములన్నీ ఏం చేయబోతున్నారు, తన సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు, ఇలాంటివన్నీ కూడా చాలామంది, ఎలాగూ ప్రతిపక్ష పార్టీ ఉంటుంది, రాజకీయ పార్టీలు ప్రత్యర్థి పార్టీలు ఉంటే వాళ్ళు విమర్శలు చేస్తారు, దీన్ని కొంత గందరగోళాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే, వైసీపీ అమరావతిని ముందుకు తీసుకెళ్ళలేదు, వెనక్కి తీసుకెళ్ళింది, దాన్ని మరింత నాశనం చేసే దిశగా కూడా ఆ రోజున ప్రయత్నం చేసింది. ఈ రోజున ఒకవైపున పనులు జరుగుతుంటే అవి కనపడవు కానీ విమర్శలు చేస్తారు. అందుకే నేను ఈ కూటమి ప్రభుత్వానికి లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక సూచన చేసేది ఏంటంటే, రైతుల తరపున ప్రజల తరపున మీరు ఏదైతే 4 నెలల్లో రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఎలా ఇస్తామని చెప్పారో అందుకు అనుగుణంగా పనులు చేసుకుంటా వెళ్ళటం, దానికి ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని ప్రకటించడం ఒకటి. రెండవది, అసలు మొత్తము అమరావతి రాజధాని పరిధిలో ఇప్పుడు వరకు ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది, దాన్ని ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇచ్చినటువంటి వాళ్ళని క్యాన్సిల్ చేశారు, ఇంకా ఎంత అందుబాటులో ఉంది. ఎందుకంటే ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. నాకు కూడా నేను దాన్ని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నటువంటి క్రమంలో 8400 ఎకరాలు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని అమ్మి వాటి ద్వారాగా రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేటువంటి పరిస్థితి కూడా ఉంది అనేటువంటిది 2019 లోపల ఉన్నటువంటి ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక అంచనా వేసింది అప్పుడు ప్రభుత్వం. అంటే 8400 ఎకరాలంటే డెవలప్ చేసినటువంటి ఆ ప్రాంతంలో ఎకరా 4 కోట్ల రూపాయలు. దాని ప్రకారంగా అసలు రాజధాని నిర్మాణానికి భవిష్యత్తులో మనం నిధులు కొరత లేకుండా చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు 8400 ఎకరాలు డెవలప్ చేసినటువంటి ప్లాట్లు ఉంటాయి, లేదా డెవలప్ చేసినట్టు ల్యాండ్ ఉంటుంది అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆ 8400 ఎకరాలు ఉన్నాయా లేవా, లేదంటే ప్రణాళికలు ఏమైనా సరే పెరిగి ఒకవేళ భూమి ఇంకా అవసరం అనేటువంటిది ఎందుకు వచ్చింది, ఏ కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో ఈ విధమైనటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది లేదు. అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్కి దానికి సంబంధించినటువంటి రాజధానికి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటిది కూడా లేదు. కాబట్టి ఈ అవసరాల రీత్యా ఎందుకు పెంచుతున్నారు, ఇవన్నిటి మీద ఒక శ్వేతపత్రము రిలీజ్ చేయటం అనేటువంటిది, దాని మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరపడం అనేటువంటిది మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఆ చర్చలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే విమర్శలు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి దాని మీద మాట్లాడొచ్చు, ఆ శ్వేతపత్రం మీద వీళ్ళకైనా అభ్యంతరాలు ఉంటే మాట్లాడొచ్చు. ఇది కేవలము చంద్రబాబు నాయుడు లేకపోతే కూటమి ప్రభుత్వమో జగన్మోహన్ రెడ్డి కోసమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమో ఇచ్చేటువంటి శ్వేతపత్రం కాదు. ఖచ్చితంగా రాజధాని ఇక్కడ ఉండాలి, మేము చంద్రబాబు నాయుడు నమ్ముతున్నామని ఏదైతే 29,000 మంది రైతులు భూమిని పూలింగ్ ద్వారాగా ఇచ్చారు, ఇప్పుడు రైతులు ఏదైతే 16,666 ఎకరాలు వాళ్ళు ఇస్తున్నారో ఈ రైతులందరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకు కూడా మనకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఒక మెట్రోపాలిటన్ సిటీ అనేటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం జరుగుతుంది, ఇది పారదర్శకంగా ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి విధంగా అది స్పష్టంగా ఒక నిర్దిష్టమైనటువంటి అంశాలకు అనుగుణంగా
చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఇంకోటి చివరిగా కృష్ణాంజనేయులు గారు 2019 నాటికే మొత్తం రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, ఆ రైతులందరికీ న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చి నిర్మాణం పనులు మొదలుపెట్టారు. మీరు చెప్పినట్టుగా రాజకీయ కారణాలతో, చంద్రబాబు రాజకీయ వైఖరి మూలంగా వచ్చిన సమస్యలతో రాజధాని నగరం పూర్తి కాలేదు. అది రాజకీయంగా చంద్రబాబుకి చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్ట్ని ఇంకా విస్తారం చేసేసి, ఇంకా పెద్ద చేసేసి, అటు ఇటు కాకుండా చేసి, అప్పుడు కూడా మళ్ళీ రాజకీయంగా చంద్రబాబు ఎదురు దెబ్బలు తినాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకునే ప్రమాదం ఉందా అనే ఆందోళన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మీ అంచనా ఏంటి? ఇప్పుడు 2018లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు అని అంటే, చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరం అని అంటే, చంద్రబాబు నాయుడు ఏదో ఆయన ముఖ్యమంత్రి పదవి తీసేస్తేనో, లేకపోతే వాళ్ళ నారా లోకేష్ సంబంధించిన మంచి పదవి వద్దంటేనో, ఆయన సొంత అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ఇది అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. రాష్ట్రానికి నష్టం జరిగినటువంటి మాట వాస్తవమా కాదా? రాజధానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలి. ఎందుకు? విభజన చట్టంలో ఉంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చి మీకు ఢిల్లీని తలదన్నేటువంటి రాజధాని నిర్మాణం చేసుకోవడానికి మేము నిధులు ఇస్తాం, మన కూటమి ప్రభుత్వం వస్తుంది, డబుల్ ఇంజిన్ సర్కారు, మరి రేపు పొద్దున ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని హామీ ఇచ్చారా లేదా? మరి వాటికి సంబంధించినటువంటి నిధులు రాలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజీ పేరుతో వాళ్ళు చేసినటువంటి మోసము, అదేవిధంగా కేంద్రం నుంచి సహకారం లేకపోవటం, దాని మీద ఆంధ్రప్రదేశ్ నష్టం చేస్తుంటే, మరి కూటమిలో ఆ రోజున ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రం కోసం పోరాటం చేశాడు. కానీ రాజకీయంగా రాష్ట్రానికి నష్టం జరిగింది, ఆయనకు కూడా నష్టం జరిగింది, కాదనటం లేదు. తెలుగుదేశం పార్టీకి కూడా 23 సీట్లకు పడిపోవడానికి కారణం కూడా ఇబ్బంది. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు 2 రకాల అంశాలను తీసుకున్నారు. ఒకటి, రాజధానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనకి కొంత నిధులు వచ్చేటువంటి సహకారం అందిపుచ్చుకున్నారు. రెండవది ఏంటి అంటే, వాళ్ళతో రాజకీయంగా అనుకూలంగా లేకపోతే బీజేపీతో కష్టం అనేటువంటి నిర్ణయానికి కూడా వచ్చాడు. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు కొన్ని విషయాల్లో రాజీ పడి మరి రాష్ట్ర రాజధాని కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో అణిగి మణిగి వ్యవహరిస్తున్నటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రాజకీయపరమైనటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ మధ్యకాలంలో తలెత్తేటువంటి అవకాశం లేవు అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది. అయితే 2028 నాటికి రాజధాని అయిపోయిద్దా కాదా అనేటువంటి అంశాన్ని మాత్రం ఖచ్చితంగా మనము దాని మీద ఒక మాట మాట్లాడుకోవాలి. ఏంటి అని అంటే, 2028 పూర్తయిద్ది అని అంటే అర్థం ఏంటి అని అంటే, మొత్తం అమరావతి అంతా తయారు చేసేసి ఇదిగో పట్టణం అని ఇదిగో అనే దీన్ని తీసుకొచ్చి అప్పు చెప్పడానికి సాధ్యమే పని కాదు. ఇది ఒక అమరావతి రాజధాని అనేటువంటి ఒక పట్టణ నిర్మాణం అనేటువంటిది నిరంతర ప్రక్రియ. నాకు తెలిసి 2050 నాటికి వీళ్ళు అనుకున్నటువంటి ఊహా చిత్రాలకు అనుగుణంగా ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో నగరం రూపుదిద్దుకొని మన భవిష్యత్ తరాలకు కనపడేదానికి అవకాశం ఉంటుంది. అయితే 2028 లోపల ఏం జరిగిద్ది నాకు తెలిసి, అయితే జిఏడికి సంబంధించినటువంటి ఏవైతే కీలకమైనటువంటి 4 టవర్లకు సంబంధించినటువంటి స్కెలిటన్ మొత్తం తయారైద్ది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా పూర్తి స్థాయి అసెంబ్లీ భవనము, అదేవిధంగా ఆ సెక్రటరేట్కి సంబంధించి జిఏడీలకు సంబంధించినటువంటి పరిపాలనకి వెళ్ళిపోయే విధంగా 2029 లోపే. దీంతోపాటు హైకోర్టుకు సంబంధించినటువంటి భవనం చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి. దీంతోపాటుగా ఇప్పుడు ఆల్రెడీ 28 టవర్స్లో 2 టవర్లు ఉన్నాయి కదా 28 అంతస్తులతో, అవన్నీ ఇప్పుడు ఫినిషింగ్. అది నాకు తెలిసి అయితే 2026లోనే ఇనాగరేషన్ కూడా జరిగింది. కాబట్టి 2028 నాటికి రాజధానిలో పరిపాలనకు అవసరమైనటువంటి పూర్తి స్థాయి భవనాలన్నీ అయిపోయి, రోడ్లన్నీ అయిపోయి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినటువంటి క్రమంలో రిటర్నబుల్ ప్లాట్స్ కూడా రైతులకు ఇవ్వటం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా అమరావతికి ఉన్నటువంటి అతి పెద్ద శాపమో హడ్డిలో అని అనుకుందాం, దీన్ని అంగీకరించి తీరాల్సిందే, వరద, పాలవాగు, కొండవీటి వాగు, ఇవన్నిటికి సంబంధించినటువంటిది ఎంత వర్షం పడితే ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. అందుకనే సహజ సిద్ధమైనటువంటి ఇప్పుడు ఆల్రెడీ నీటిని ఎత్తిపోయటానికి కావాల్సినటువంటిది ఇక్కడ కొండవీటి వాగు సంబంధించిన లిఫ్ట్ ఒకటి పెట్టారు, ఇంకొక లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా 3 కీలకమైనటువంటి అంతర్గతంగా రిజర్వాయర్లను కూడా తయారు చేస్తున్నారు.
ఈ రిజర్వాయర్ల వల్ల ఉపయోగం ఏంటి అని అంటే వరద నీటి మొత్తం ఆ రిజర్వాయర్లోకి చేరుతుంది, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రాజధానికి అవసరమైనటువంటి నీటి వినియోగానికి కావాల్సినటువంటి నీరు కూడా అందుబాటులోకి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కీలకంగా 2028-29 నాటికి ఎన్నికల నాటికి ఇది చూపించి మాత్రమే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను.